అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మనుషులు చేసిన దోషములకు శిక్ష అనుభవించిన తరువాతే వారికి విముక్తి, ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. మనుషుడు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపానికి శిక్ష మరణం. ఇక ప్రాయశ్చిత్తం ఎలా పొందగలడు? ఎలా ధన్యుడు కాగలడు? అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి మన శిక్షను తానే శిలువ మీద భరించి మనలను విముక్తి చేశారు. మనము ఏ పాపములు చేశామో అవన్నీ ఆయన దగ్గర ఒప్పుకుంటే మరణమనే శిక్ష నుండి తప్పించబడి ప్రాయశ్చిత్తము పొందగలుగుతాము. అప్పుడు ఈ లోకంలో ధన్యులుగా జీవించగలుగుతాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా, మా పాప శిక్షను మీరు భరించి మమ్ములను ధన్యులుగా చేసినందుకు మీకు వందనములు అని స్తోత్రము చెల్లించుకుంటూ మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మేము ఈ లోకములో పాపం చేస్తూ జీవించుచున్న వారమునైనా అనేక విషయములో మేము తప్పుపోచున్నాం తండ్రి. అయితే మా అతిక్రమములకు పరిహారము మేము పొందుకోలేమునైనా, ప్రాయశ్చిత్తము పొందుకోలేము. అందుకనే మీ కుమారుని ఈ లోకంలో పంపించి మీ కుమారుని యొక్క అతి శ్రేష్టమైన రక్తము ద్వారా మమ్మల్ని కడిగినందుకు ఇప్పుడు మేము ధన్యులుగా మారగలుగుతున్నాం. అందును బట్టి దేవా మీకు వందనాలు. మీ కుమారుని ద్వారా మా పాపాలను క్షమించి మమ్మల్ని విముక్తులుగా చేసి ప్రాయశ్చిత్తము కలుగజేసి ధన్యులుగా మార్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడైండును గాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.